గౌరీ గారు రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టో, ఎక్కడికి వెళ్ళుంటారు? రూమ్లో లేరు, హాల్లో లేరు. మరి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? అసలు ఏమైపోయారు? రూమ్లో లేకుండా, హాల్లో లేకుండా, కారిడార్లో లేకుండా, నాకు చెప్పకుండా గౌరీ గారు ఎక్కడికి వెళ్ళుంటారు అని దీర్ఘంగా శంకర్ ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి సర్పం శంకర్ ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటుంది. మరోవైపు గౌరీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. శంకర్ గారికి ఏం కాకూడదు, శంకర్ గారు బ్రతకాలి, ఆయనకి ఎలాంటి సర్పగండం ఉండకూడదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అను, డ్రైవర్ కాస్త త్వరగా పోనివ్వు. సరే మేడం అని ఏంటో వెంటనే డ్రైవర్ వేగంగా కార్ని నడుపుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే శంకర్ దగ్గరికి సర్పం వస్తుంది. మరోవైపు ఇక వెంటనే గౌరీ కార్ దిగి వేగంగా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అంతలో సెండే చూసి, ఏమైందమ్మా, అంత కంగారుగా ఉన్నావేంటి? ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను జెంటే గారు. అవునా, ఏమైంది? అంత కంగారు ఎందుకు పడుతున్నావమ్మ గౌరీ? జెంటే గారు, ఏమైందమ్మా? శంకర్ గారికి సర్పగండం ఉందంట దీక్షితులు గారు చెప్పారు. ఆయన జాతకాన్ని చూయించాను. ఎందుకంటే ఆ రోజు స్వామి గారు వచ్చి అలా ఆయన చెప్పేసరికి నా మనసు కుదుటలేదు. అందుకే అసలు ఆయనకి ఏం జరుగుతుంది అని నేను వెంటనే తెలుసుకోవాలని దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి సర్పగండం ఉందని, ఏ క్షణంలోనైనా ఆయనకి సర్పం కాటు వేయబోతోందని దీక్షితులు గారు చెప్పారు. ఎలాగైనా ఆపాలి. నువ్వు కంగారు పడకమ్మా, ఇంట్లో అందరూ ఉన్నారు. సరే, సర్పగండం ఉందని అంటున్నావు కదా, సీసీటీవీ ఫొటేజ్ చూస్తే మనకు తెలుస్తుంది. రామ్మ గౌరీ, ఇప్పుడే వెళ్ళి చూద్దాం అని అంటూ ఇక వెంటనే సీసీటీవీ ఫొటేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అలా చూస్తూ ఉండగా అదే సమయానికి సర్పం ద్వారం నుండి లోపలికి రావడాన్ని చూసిన గౌరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసారా శెట్టి గారు, నేను చెప్తుంది నిజమే. చూడండి, నిజంగానే దీక్షితులు గారు చెప్పినట్టుగానే సర్పం ఇంట్లోకి వచ్చింది. నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మ గౌరీ, నువ్వేం కంగారు పడకమ్మా, ఏం కాదు. ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది. అసలు ఆ సర్పం ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం అని అంటూ వెంటనే ఆ సర్పం ఎటు వెళ్తుందో చూస్తూ ఉంటాడు. ఇక శంకర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి వెంటనే ఆ కాలు దగ్గరే కాటు వేయడానికి సర్పం సిద్ధంగా ఉంటుంది. అదంతా చూసిన గౌరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలా షాకింగ్గా చూస్తూ ఉండగా అదే సమయానికి సర్పం ఇక వెంటనే కాటు వేయబోతూ ఉండగా ఇక గౌరీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమ్మ గౌరీ, ఆగమ్మా అని జెండే అంటూ ఉంటే కూడా ఆయనకేం కాకూడదు అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ గౌరీ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే శంకర్ కాలికి కాటు వేయబోతూ ఉండగా ఇక శంకర్ని నెట్టేయగానే సర్పం అనో కాలికి కాటు వేస్తుంది. అక్కడ నుండి సర్పం వెళ్ళిపోగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గౌరీ గారు, గౌరీ గారు అని అంటూ ఉండగా ఇక వెంటనే నోట్లో నుండి నురుగలు మొదలవుతాయి. ఒక్కసారిగా శంకర్ షాకింగ్గా, గౌరీ గారు మీకేం కాదు, మీరు నన్ను చూడండి, హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలి. శంకర్, కార్ ఆన్లోనే ఉంది, త్వరగా పద అని అంటూ వెంటనే గౌరీని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఆర్య, నేనెవరో ఇప్పటికైనా మన గతం గుర్తుకు వచ్చిందా? నువ్వు బ్రతికుండాలి ఆర్య. ఈ జన్మలో మన ప్రేమ ముగియకూడదు. అందుకే మన ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు బ్రతికున్నా ఇద్దరం బ్రతికి ఉన్నట్టే కదా. నాకంటే ఈ ఫ్యామిలీకి నువ్వు అవసరం. అందుకే. ఏంటి గౌరీ గారు, ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీకేం కాదు, నేనున్నాను కదా, మీకేం కానివ్వను నేను. మీరు కంగారు పడకండి. ఏదైనా సరే నన్ను దాటుకొని మీ వద్దకు రావాలి. ఇక అంతలో శంకర్ తమ్ముళ్ళు, గౌరీ చెల్లెలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అదే సమయానికి అభయ్ బయటికి రాగానే, ఏమైంది, అందరు అలా ఉన్నారు? అప్పుడు వెంటనే సంధ్య శ్రావణి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా బాధపడిపోతూ ఉంటాడు. అమ్మకి ఏం కాకూడదు,
అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి అబ్బాయి బయలుదేరుతూ ఉంటే అబ్బాయి నేను కూడా వస్తాను పద అబ్బాయి అని అంటూ వెంటనే మాయ కూడా అబ్బాయి వెనకాలే వెళ్తూ ఉంటుంది. అమ్మకి ఏం కాకూడదు, అమ్మ అందరి మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మకి ఇలా ఎందుకు జరుగుతుంది, అబ్బాయి కూల్, కంట్రోల్ చేసుకో, ఏం కాదు, నువ్వు ఇలా కంగారు పడిపోతే ఎలా చెప్పు అని మాయ ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు గౌరీని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని గట్టిగా ఆర్య అరుస్తూ ఉంటాడు. అంతలో డాక్టర్ రాగానే ఏమైంది డాక్టర్, పాము కాటు వేసింది, ఎలాగైనా సరే నా భార్యను బ్రతికించండి డాక్టర్ అని అనగానే ఇక సెంటే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. శంకర్ ఏంటి ఇలా అన్నాడు, అంటే శంకర్కి గర్థం గుర్తుకు వచ్చిందా అని అనుకుంటూ ఆర్య ఏంటి సెంటే గారు అలా పిలుస్తున్నారేంటి, ఏం లేదు శంకర్, సడన్గా అలా వచ్చేసింది, ఆర్య కూడా సడన్గా అలా రావచ్చేమో అని అనుకుంటూ ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక అనుని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్తారు. అంతలో అక్కడే వినాయకుడి విగ్రహం ఉంటుంది. వినాయకుడి విగ్రహం ముందుకు వెళ్ళి చేతులు జోడించి ఇలా వేడుకుంటూ ఉంటాడు. నేనెప్పుడు ఏది అడగలేదు, ఈసారి అడుగుతున్నాను, నా గౌరీని బ్రతికించు, నా గౌరీకి ఏం కాకూడదు, ఎందుకంటే నా గౌరీ అలా కళ్ళు మూసుకొని ఉంటే నేను చూడలేకపోతున్నాను, నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నా ఊపిరి కూడా పోతున్నట్టుగా అనిపిస్తుంది, నా ఊపిరిని తన ఊపిరి చేసి నువ్వే ఎలాగైనా కాపాడు, గౌరీ లేకుండా ఈ శంకర్ ఉండలేడు అని ఈ విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే వెంటనే శంకర్ బాధపడకు, ఏం కాదు, గౌరీ ఎలాగైనా బ్రతుకుతుంది అని నచ్చ చెప్తూ ఉండగా అదే సమయానికి అభయ్ వస్తాడు. ఫ్రెండ్, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది, కంగారు పడకో, ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్లారు, గౌరీకి ఏం కాదు, అమ్మకి ఏం కాకూడదు, అమ్మ లేకుండా మేము ఉండలేమో అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే విషయం తెలుసుకొని అక్కి రవి కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక చాలా బాధపడిపోతూ ఉంటారు. అన్నయ్య బాధపడకన్నయ్య, అమ్మకి ఏం కాదు అని అక్కి అంటూ ఉంటుంది. ఇక శంకర్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అదే సమయానికి ఎమర్జెన్సీ వార్డ్ నుండి అనుకి ట్రీట్మెంట్ చేసి వెంటనే బయటికి వస్తాడు. ఇక బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు గౌరీకి ఎలా ఉంది డాక్టర్, చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే డాక్టర్ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ చెప్పండి డాక్టర్, నా గౌరీకి ఏమైంది చెప్పండి డాక్టర్, నా గౌరీ కళ్ళు తెరిచి అందరితో మాట్లాడుతుంది కదా అని శంకర్ అంటూ ఉంటే ఎలాంటి సమాధానం లేకుండా డాక్టర్ ఉండడాన్ని చూసి వెంటనే చెప్పండి డాక్టర్, మీరు ఎలాంటి సమాధానం చెప్పకుండా అలా ఉంటే మేమేమనుకోవాలి, సమాధానం చెప్పండి అని సెంటే అంటూ ఉంటాడు. మరి అసలు డాక్టర్ నుండి ఏం సమాధానం రాబోతుంది, మరి గౌరీని అసలు ఆర్య ఎలా కాపాడబోతున్నాడు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.